Hello students, welcome to the first lesson in General English YouTube channel. In this lesson we are discussing persons. First of all, who are first person, second person and third person? See, this concept is not specific to English. ఇది కేవలం ఇంగ్లీష్కి మాత్రమే సంబంధించింది కాదు. It is common across all languages. ఇంతకీ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఎక్కడ వస్తారు? When will you use the concept of first person, second person and third person? ఇది ప్రతి డిస్కషన్, ప్రతి సంభాషణ, ఇన్ ఎవ్రీ కాన్వర్జేషన్ యూ విల్ కమ్ అక్రాస్ దీస్ త్రీ పర్సన్స్. ఇంతకు వీళ్ళు ఎవరు? హూ ఆర్ దే? నో, ప్రతి సంభాషణలో కూడా ఇన్ ఎవ్రీ కాన్వర్జేషన్ మాట్లాడే వ్యక్తి ఉంటాడు. దిల్ బి ది స్పీకర్. దిస్ స్పీకర్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ ఫస్ట్ పర్సన్. Now, right now, in this discussion that we are having, I am the speaker, so I will be the first person. Now, for the speaker to be able to talk about something, he needs someone to talk to, right? మాట్లాడే వ్యక్తికి ఎవరో ఒకరు మాట్లాడడానికి కావాలి. సో ద పర్సన్ ఆర్ ద పర్సన్స్ ద స్పీకర్ ఈజ్ స్పీకింగ్ విత్, మాట్లాడే వ్యక్తి ఎవరితోనైతే మాట్లాడుతున్నాడో వాళ్ళను సెకండ్ పర్సన్ అని సంబోధిస్తాం. Those people get referred to as second person. Now, మాట్లాడే వ్యక్తి మాట్లాడడానికి ఏదో ఒక టాపిక్ ఆఫ్ డిస్కషన్ కావాలి. The person who is speaking, the speaker needs a topic of discussion. So whoever is there in the topic of discussion, that person or thing or concept or idea is referred to as third person. అంటే మాట్లాడే వ్యక్తి ఎవరి గురించి మాట్లాడుతున్నాడో ఆ టాపిక్ థర్డ్ పర్సన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ సాధారణంగా మనుషులు అయి ఉంటారు. థర్డ్ పర్సన్కి ఆ రూల్ ఏం లేదు. ఇట్ కెన్ బి థర్డ్ పర్సన్, నీ నాట్ బి a human being. It can be an idea or concept or a thing or person or animal, bird, whatever. Now, to be able to understand this concept better, let us take an example. In this conversation right now, నేను మీతో మాట్లాడుతున్నా. I am talking with you, right? So, who are the three persons? I am the speaker, I am talking with you, and I am talking about English, right? Now, let's deduce this. Because I am the speaker, I get referred to as first person. With respect to whom? I am the first person with respect to myself. First person అన్నది మాట్లాడే వ్యక్తి తన దృష్టిలో తనకు తాను ఫస్ట్ పర్సన్ అవుతాడు. నౌ ఐఎమ్ టాకింగ్ టు యూ, నేను మీతో మాట్లాడుతున్నా కాబట్టి యూ విల్ బికమ్ ద సెకండ్ పర్సన్ విత్ రెస్పెక్ట్ టు హూమ్. ఇక్కడ కూడా ద సెకండ్ పర్సన్ ఈజ్ ఆల్సో విత్ రెస్పెక్ట్ టు ద స్పీకర్. ఇక్కడ కూడా నువ్వు నా దృష్టిలో నాకు సెకండ్ పర్సన్. నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంగ్లీష్, రైట్? సో ఇంగ్లీష్ హ్యాపెన్స్ టు బి థర్డ్ పర్సన్ విత్ రెస్పెక్ట్ టు మీ. అంటే ఇంగ్లీష్ నా దృష్టిలో థర్డ్ పర్సన్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నువ్వు మీ తమ్మునితో మీ అమ్మ గురించి మాట్లాడుతున్నావు అని అనుకున్నాం. ఈ కాన్వర్జేషన్లో నువ్వు మాట్లాడుతున్నది నువ్వు మాట్లాడుతున్న మీ తమ్మునితో మాట్లాడుతున్న అమ్మ గురించి, రైట్? అప్పుడు యు ఆర్ ద స్పీకర్, యు ఆర్ టాకింగ్ టు యువర్ బ్రదర్, యు ఆర్ టాకింగ్ అబౌట్ యువర్ మదర్, యు ఆర్ ద స్పీకర్, you happen to be the first person with respect to yourself. Now, because you are talking with your brother, he happens to be your second person. Now, you are talking about your mother, so your mother happens to be third person with respect to you. Now, see, each of these three persons comes in both singular and plural forms. ఈ ప్రతి పర్సన్కి సింగులర్, ప్లూరల్ ఫార్మ్స్ ఉంటాయి. వాట్ ఆర్ దే? లెట్స్ గో. సో దిస్ ఈస్ ది యాక్చువల్ టేబుల్. చిన్నప్పటి నుంచి ఇదే నేర్చుకుంటారు. యూ హ్యావ్ లెర్న్డ్ ఇట్ రైట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్. నౌ పర్సన్ ఈజ్ లిస్టెడ్ అండర్ దిస్ కాలమ్. ఇట్స్ సింగులర్ కేస్ ఈజ్ లిస్టెడ్ హియర్ అండ్ ద ప్లూరల్ కేస్ ఈజ్ లిస్టెడ్ హియర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. Which word will you use to refer to yourself while you're talking? నువ్వు మాట్లాడేటప్పుడు నిన్ను నువ్వు సంబోధించుకోవడానికి ఏ పదం వాడతావు? ఇట్ ఈస్ నేను ఇన్ తెలుగు అండ్ ఐ ఇన్ ఇంగ్లీష్. ఓకే, టు రెఫర్ టు సెకండ్ పర్సన్ యూ యూజ్ ద వర్డ్ యూ ఇన్ ఇంగ్లీష్, బట్ ఇన్ తెలుగు దేర్ ఆర్ టూ కేసెస్. వన్ ఈజ్ నువ్వు, దట్ ఈస్ ఇఫ్ యు ఆర్ క్లోజ్ టు దట్ పర్సన్ యూ రెఫర్ టు హిమ్ యాజ్ నువ్వు. బట్ ఇఫ్ ద పర్సన్ యూ ఆర్ టాకింగ్
విత్ ఈజ్ ఇన్ ఏ రెస్పెక్టబుల్ పొజిషన్, గౌరవించదగిన పొజిషన్లో ఉంటే అప్పుడు నువ్వు అని కాకుండా గౌరవప్రదమైన సంబోధన వాడతారు. యూ యూజ్ ఎ రెస్పెక్టబుల్ రెఫరెన్స్. అది మీరు. మీరు అన్నది ఒకరికన్నా ఎక్కువ ఉంటే కూడా యూ విల్ యూజ్ మీరు. Even for plural reference you will use meeru, but in English you have only one word, that is you. So remember guys, whether you use plural reference or singular reference doesn't always depend on number. Sometimes it also depends on the amount of respect you need to give to the person you are speaking with. ప్రతిసారి ఏకవచన సంబోధన బహువచన సంబోధన అనేది నంబర్ మీద డిపెండ్ కాదు, మనం ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మీద కూడా డిపెండ్ అవుతుంది. నౌ సో ఫస్ట్ పర్సన్ మాట్లాడేటప్పుడు తనను తాను ఐ అని సంబోధించుకుంటాడు. సెకండ్ పర్సన్ని ఇంగ్లీష్లో యూ, అదే ఫ్రెండ్లీ రిలేషన్ ఉంటే నువ్వు అంటే తెలుగులో. ఇఫ్ రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉంటే యూ విల్ యూజ్ ద వర్డ్ మీరు. నా కమింగ్ టు థర్డ్ పర్సన్, ఒకవేళ థర్డ్ పర్సన్ సింగులర్ అంటే మీరు మాట్లాడుతున్నది యూఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ వన్ పర్సన్ అనుకుందాం. అట్లాంటప్పుడు యూ విల్ బి కేర్ఫుల్ అబౌట్ using feminine reference or masculine reference or neutral gender reference. వాళ్ళు ఆడనా మగనా వస్తువు అనేది చూసి మాట్లాడతాం. సపోజ్ మీరు మీ మదర్ గురించి మాట్లాడుతున్నారు అనుకుందాం. మదర్ అమ్మ అని పేరు వాడకుండా, ఆమె పేరు వాడకుండా యూ యూస్ ద వర్డ్ ఆమె ఇన్ తెలుగు అండ్ యూ రెఫర్ టు హర్ యాజ్ షీ ఇన్ ఇంగ్లీష్. ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ యువర్ ఫాదర్ ఆర్ బ్రదర్ యూ విల్ సే హీ or atanu, sometimes even vaadu in Telugu. Now you are talking about your cell phone, you will use the word adi in Telugu to refer to it. In English you will use it. Alright guys, this is a singular case. Now when it comes to plural case, how can the first person be plural అనేది మీ డౌట్ కదా. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఎట్లా అవుతారని. సపోజ్ క్లాస్లో ఉండగా టీచర్ లోపలికి వచ్చి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగింది, మీరు ఏ టైంకి వచ్చిండ్రు, వెన్ డిడ్ యూ కమ్, దట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ ద టీచర్. నౌ ఇమాజిన్ దట్ యూ స్టూడ్ అప్. నౌ విచ్ వర్డ్ విల్ యూ యూస్ టు రెఫర్ టు యువర్ సెల్ఫ్ కంబైనింగ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ క్లాస్మేట్స్? మీ తోటోళ్ళతో మీ క్లాస్మేట్స్తో నిన్ను నువ్వు కలుపుకొని అందరినీ కలిపి రెఫర్ చేసుకోవడానికి ఏ పదం వాడతారు? ఇన్ తెలుగు ఇట్ ఈస్ మేము, in English it is we. This is the plural case of first person. Alright. Now imagine that you are talking to your brother and sister, both of them. You are not talking to your brother ee case lo. Okay, which word will you use to refer to him in Telugu? You say meeru because you are talking to more than one person. But in English you will use me itself. Me is used for both singular and plural of second person. Alright. Now in this singular case you are talking about your mother or father or cell phone. Now imagine that here in plural case you are not talking about your mother or father, you are talking about both your parents, both of them. Which word will you use? In Telugu you say వాళ్ళు లేదా వారు. But if you are talking about your books, you say avi. In Telugu, you have two different words to refer to humans and other things like animals and birds or things. But in English, you have only one word which you use commonly for both humans and animals and things. So this is the case, guys. Now, ఈ లెసన్ స్టార్టింగ్లో ఫస్ట్ పర్సన్ అంటే ఐ వి కాదు అని స్టార్ట్ చేసినాం, బట్ వీ ఎండెడ్ అప్ కమింగ్ టు ద సేమ్ టేబుల్. వాట్ ఈస్ దిస్ అని అంటే, రిమెంబర్ గైస్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ నాట్ ఐ, వి, యూ. ద కాన్సెప్ట్ ఈస్ ద స్పీకర్ ఈస్ రెఫర్డ్ టు యాజ్ ఫస్ట్ పర్సన్, ద person or things, sorry, the person or persons the speaker is talking with is referred to as second person, and the person or things or concepts or ideas the speaker is talking about are referred to as third person. What this table is telling you is that ఈ టేబుల్ మీకు ఫస్ట్ పర్సన్ ఎవరు, సెకండ్ పర్సన్ ఎవరు, థర్డ్ పర్సన్ ఎవరు అనేది తెలియలేదు. ఇది ఫస్ట్ పర్సన్. ఈ టేబుల్లో ఉన్న పదాలన్నీ కూడా ఫస్ట్ పర్సన్ దృష్టిలోనే. అంటే ఫస్ట్ పర్సన్ ద స్పీకర్, మాట్లాడే వ్యక్తి తను మాట్లాడేటప్పుడు తనను తాను ఏమని సంబోధించుకుంటాడు.
మాట్లాడే వ్యక్తి తను మాట్లాడేటప్పుడు సెకండ్ పర్సన్ని ఏమని సంబోధిస్తాడు, మాట్లాడే వ్యక్తి థర్డ్ పర్సన్ని ఏమని సంబోధిస్తాడు అనేది తెలుపుతుంది. దిస్ టేబుల్ ఈస్ టెలింగ్ యూ which word the first person uses to refer to himself, which word first person uses to refer to the second person, which word or words the speaker uses to refer to third person. This is what this table is telling you guys. So remember it, be careful. Now going to, this is about singular and plural of the first person. Now see, all the words in the above table, that is these words, are pronouns. Why are they pronouns? That is the question. Now try to understand it like this. I is the word that you use instead of your name కదా. I అనే పదం నీ పేరుకు బదులు వాడుకుంటావు. సో పేరుకు బదులు వాడే పదం ఏమవుతుంది? ద వర్డ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ ప్రొనౌన్, రైట్? సో దీస్ వర్డ్స్ ఆర్ ఆల్ ప్రొనౌన్స్. Now there are, as we discussed in the contents video, there are about 12-13 pronouns. These are the first type of pronouns. These pronouns are called subjective pronouns. Why are they referred to as subjective pronouns? There is a logic behind it. You know, every sentence in English follows subject, verb, object structure, right? In this structure, these pronouns can only occupy the subject position. They can't come in object or any other position. That is the reason why these pronouns are referred to as subjective pronouns. They also have got another noun, another name, that is they are referred to as personal pronouns. Its name itself gives away the logic. Why are they referred to as personal pronouns అంటే వీటిని మనం పర్సన్స్ పేర్లకు బదులు వాడతాం. అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ పేర్లకు బదులు వాడతాం కాబట్టి దే ఆర్ రెఫర్ టు యాజ్ పర్సనల్ ప్రొనౌన్స్. మోర్ అబౌట్ ప్రొనౌన్స్ in pronouns lesson. Don't you miss that, guys. That is very, very important in exam point of view. Now let's go to the next slide. Now here you need to remember, you need to classify them into singular and plural subjects. Here afterwards we are going to refer to these pronouns, these 7 pronouns, as subjects. Why? They can only come in the subject position, right? So before we go further, you need to classify them as singular and plural. వీటిలో ఏవి సింగులర్ ఏవి ప్లూరల్ అనేది మీకు తెలిసి ఉండాలి. ఎందుకు? I'll tell you. Now as you can see in the above table, plural కేసులో మనకి ఎన్ని ఉన్నాయి? వై, యు, దే, రైట్? దీంట్లో ఐని కూడా కలపండి. ఎందుకంటే యాజ్ డిస్కస్డ్ ఇన్ ది కేస్ ఆఫ్ దిస్ సెకండ్ పర్సన్, మీరు అన్నది ఒక్కరున్నా, సెకండ్ పర్సన్ ఒక్కరైనా కూడా మీరు అన్నది ప్లూరల్ సంబోధన వాడతాం, రైట్? ఎందుకు అని అంటే చెప్పుకున్నాం కదా, like it doesn't always depend on number, sometimes it also depends on the amount of respect you need to give to that person అని. ఆ రకంగా మనము మందికి రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ దానికన్నా ముందు మనకు మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి కదా. ఈ సంగతి పాత సినిమాలు చూసే వాళ్ళకి బాగా అర్థమైతే, రాజు పాత సినిమాలలో చూసేవని ఉంటారు మీరు, రాజు తనను తాను రెఫర్ చేసుకోవాలంటే నేను అని ఎప్పుడు అన్నాడు. he refers to himself as మేము, మేము సంతోషించాము, మేము వచ్చాము అని. ఇది తెలుగులో కూడా ఉంది. సో ఐ, యు అన్నది ఎట్లయితే ప్లూరల్లో, ఐ అన్నది కూడా ప్లూరల్. ఓకే, సో అలాంగ్ విత్ దీస్ ప్లూరల్ వై, యు, దే, ఆల్సో యాడ్ ఐ టు ఇట్. ఐని కూడా ప్లూరల్ లాగానే ట్రీట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు ద అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ యూ నీడ్ టు గివ్ టు అదర్స్. సో దీస్ 4 are plural subjects: I, we, you and they. Next, ఈ టేబుల్లో I, we, you, they తీసేస్తే మిగిలినవి, here also you is plural, remember, you is always plural. She, he, it, ఈ 3 మాత్రమే సింగులర్. Only these 3 are singular. So guys, try to remember them, these 7 words in this order: I, we, you, they, she, he, it. These are the first type of pronouns. They are referred to as subjective pronouns or personal pronouns. You know why. Next, why do we need to classify them as plural subjects and singular subjects?
There's a logic behind this, guys. This is very, very important. Remember, if one of the plural subjects, అంటే ఈ 4 plural subjects, I, we, you or theyలో ఏదన్నా ఒకటి కనుక, if it occupies the subject position of a verb, then the verb should also be in its plural form. Remember, if the subject of a verb is plural, then the verb should also be plural. If the subject of a verb is singular, ante she gaani, he gaani, it gaani vachindante, then the verb should also be in its singular form. For plural subject, plural verb, singular subject, singular verb. This is not a choice, guys. This is a rule in English. This rule is referred to as subject-verb agreement in English. It is also referred to as concord. We'll discuss more about it. We have a separate lesson. It is very, very big. Most probably error location questions will be asked on that. Very, very important lesson. We'll discuss it later. Let's go to the next one. Now, this rule of subject-verb agreement or concord is only applicable to the first 6 tenses. First 6 tenses are simple present, present continuous, present perfect continuous, simple past and past continuous. We'll discuss them when we are actually doing the tenses lesson. Now, in exam point of view, questions based on the subject verb agreement are generally asked in error location questions. So, more about that later. So remember this, guys. Plural subject, I, చాలా మందికి డౌట్ రావచ్చు. I అంటే మీ అలోన్ కదా, నేను ఒక్కనే లేదా నేను ఒక్కదాన్నే కదా, ప్లూరల్ లాగా ఎందుకు ట్రీట్ చేసుకోవాలని. ఈ కాన్సెప్ట్ మాత్రం ఇంగ్లీష్కి సంబంధించింది. యూరోపియన్ లాంగ్వేజెస్లో ఎవరికి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకొని ఐని ఎప్పుడు ప్లూరల్ లాగా ట్రీట్ చేస్తారు. సో నంబర్ పరంగా కాదు ఇక్కడ. ఇట్స్ నాట్ అబౌట్ నంబర్. ఇట్ విత్ రెస్పెక్ట్ టు ది అమౌంట్ ఆఫ్ respect you need to give to yourself, I should be treated as plural. Remember that, guys. Next, now coming back to this concept, let us take an example. This is with respect to this table, guys. This table సాధారణంగా మనం రియల్ లైఫ్లో డైరెక్ట్గా ప్రొనౌన్స్ యూజ్ చేసి సంభాషణలలో మాట్లాడడం. దాన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దట్ ఈస్ దిస్ ఎగ్జాంపుల్. సపోజ్ నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ డైరెక్ట్లీ ప్రొనౌన్ యూజ్ చేసి టాకింగ్ అబౌట్ ఎ పర్సన్, ఐ స్టార్ట్ యూజింగ్ ప్రొనౌన్ టు రెఫర్ టు హిమ్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఆర్ ఫస్ట్ సెంటెన్స్. అండ్ ఐ సే he is coming to Basra tomorrow, he will stay there for 2 days, he will visit Basra Saraswati temple day after tomorrow, he will leave for Delhi the following day. Itla అని చెప్తే you will not understand even a single thing. The next question that pops up in your mind is, who is he అని కదా. So you don't talk like this in real life. Direct pronouns use చేసి మాట్లాడరు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రొనౌన్స్ కి బదులు ప్రతి సెంటెన్స్ లో let us take the noun of the topic of discussion. ఎవరి గురించి మాట్లాడుతున్నాం వాళ్ళ పేరు తీసుకుందాం. Modi is coming to Basra tomorrow. Modi will stay there for 2 days. Modi will visit Basra Saraswati temple day after tomorrow. Modi will leave for Delhi the following day. ఇది కూడా ప్రాక్టికల్ కాదు కదా. When the topic of discussion is a person, you don't have to repeat his name in every sentence in the conversation. That is not allowed in English, guys. Okay, so the best way is you say, because the topic of discussion is Modi, you introduce him with his name in the first sentence. My topic of discussion ఎవరో ఆ వ్యక్తిని ఫస్ట్ సెంటెన్స్లో అతని పేరు తీసుకొని నౌన్ తీసుకొని ఇంట్రడ్యూస్ చేసి, దేర్ ఆఫ్టర్వర్డ్స్ you have to use a suitable pronoun from this table. Now you are talking about Modi. Imagine that you are talking with me, you are talking about Modi. So Modi is not the first person, Modi is also not the second person, so Modi is the third person. Now Modi belongs to masculine gender, Modi is one, so it is third person singular. He belongs to masculine gender, కాబట్టి which
pronoun are you going to use to refer to him from the second sentence? It is he. So, first time you introduce Modi with his name, from second sentence onwards, don't repeat his name. Use a suitable pronoun from person's table and refer to him, in this case, as he. The pronouns can be repeated, but not nouns. This is not a choice, guys. This is a rule in English. Noun once used should not be repeated in the same conversation. Remember, it's a rule in English. So this is how you talk in real life. That is how questions are also going to be in your examination. More about that later. Where it is used, it is commonly used in question tags. You'll understand it when we go to question tags. Question tags going over baga arthamaitadi. Now, first exercise to you guys. Choose a suitable pronoun to refer to the subjects given in here. Okay. First one is Suma. Which category does Suma fall into? That is the question. Now, here also, ఇక్కడ కూడా ఇమాజిన్ చేసుకోండి, నువ్వు మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడుతున్నావు అని. ఎవరి గురించి మాట్లాడుతున్నావు అంటే సుమా గురించి. సో మాట్లాడుతున్నది నువ్వు. ద టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఇస్ నాట్ యూ. You are talking with me, you are talking about Suma. So which category does Suma fall into? You are the speaker, you are the first person, the topic is not about you, so Suma is not first person. You are talking with me, the topic of discussion is also not me, so Suma is also not second person. So Suma is the third person. Are you talking about only one person or more than one? Suma is single. So third person single, she is feminine gender. So which word are you going to use to refer to Suma? Here it is going to be she, guys. Alright. Now Hari. Here also Hari is third person, singular and masculine gender. So you are going to use the word or the pronoun he. Som is also third person singular, masculine gender. So here also you are going to use he. You and I. Nuvu nenu. Is it about yourself? ఇది కేవలం మీ గురించా? కాదు. నా గురించా? కాదు. సెకండ్ పర్సన్ గురించి కాదు. సో దిస్ ఈజ్ బోత్ యూ అండ్ ఐ. విచ్ category does it fall into? Let's go to this person's table. Now, you and I, Telugulo నువ్వు నేను, it becomes మనం. You and I is always we. This is first person plural case. First person plural case, it is we. So, here, you and I will be referred to as we from the next sentence. Next, Hari's brother. First of all, is it singular or plural? How many people are you talking about? Brother. How many brother? How many brothers? Only one. So it is singular case. Singular case of which person? First person or second person, third person? It is not about you, it is not about me. So first person and second person is ruled out. It is third person. Brother is masculine gender. So we are going to refer to this person as he from the next sentence onwards. Now there is Ram's parents. You are talking about parents. How many parents? How many are there? More than one, right? So this is third person, not singular. This is third person plural. For third person plural, we use the word they. So from the next sentence onwards, you are going to use the pronoun they to refer to Ram's parents. Now Narayana and I. Narayana and I. I is always first person, guys. But here, I is not alone. He is with, you are with Narayana. To refer to both Narayana and yourself, you will use the word, as in this previous case, you and I. Here also you will use the word they. ఇక్కడ కూడా they అని వాడతాం. మేము. Alright? Next, you and Keshav. Now,
Nuvu, try to understand it in Telugu. Nuvu Keshav. You are talking with me and you are referring to both me and Keshav. So it falls in this case. You are talking to me and Keshav. In Telugu you will say Meeru, but in English, both for singular and plural, you will only use one word, that is you. So in this case also, this also falls into second person plural category, and you will refer to them as you. Now here guys, you are talking about Lakshmi and Venkateshwara. Sorry, Lakshmi and Venkateshwara. You're not talking about yourself. So this is not first person is rolled out. You're not talking about me. Second person is also rolled out. You're talking about both Lakshmi and Venkateshwara. So this is third person. Is it singular? Are you talking about one person? No, you're talking about more than one person. So it is third person plural, which is always they. Now you're talking my friends. How many friends are you talking about? More than one. This is also third person plural. This is also referred to as they from the next sentence onwards. Alright? So this is the first exercise, guys. Next. Identify the following subjects as singular or plural. Tell me. Going by this one, you need to decide whether they fall under singular subjects category or plural subjects category. Narayana and Hari, more than one person, third person, plural, that is. Alright. Next, my friend's mother. How many people are you talking about? One person, mother. This is third person, singular. Next, Krishna's sister. How many sisters? Only one sister. So this is also third person, singular. Now, my parents. How many parents? Both your parents, more than one. This is third person, plural. Next, Rama. How many persons is Rama? Only one. So this is third person, singular. Now, I. Remember guys, I is singular, but going by the amount of respect you need to give to yourself, I is always plural, first person, but plural. Now you is also, we learned in singular plural table, you is also plural, they is also plural, third person, plural, we is first person, plural, the pen, this is third person, singular, only one pen, neuter gender. Alright? Next, let's go to the next one. You saw those answers. Now guys, coming to this one, this is very, very important. Let us take some examples. Here, you have got two sentences. The first sentence is introducing the topic of discussion, that is Rama with his name, and the second sentence onwards you are using a suitable pronoun to refer to Rama. This is a practice we learned in the previous topics. So these examples are also demonstrating, but you are going to be introduced to new concept here. What is that concept? Let's see. Now, the first sentence says Rama drew a beautiful picture. From the next sentence onwards, Rama is being referred to as he. That is how we need to do. We learned that. Now, Rama can also be referred to as Sita's husband, right? You are expressing Rama's name in terms of Sita. Okay. Here also, from the next sentence onwards, you need to refer to him as he. Or Rama can also be referred to as the king of Ayodhya. The king of Ayodhya is also Rama. So next sentence onwards, you are referring to him as he. Remember, you cannot repeat nouns.
You cannot repeat names. What if Rama is my friend? ఒకవేళ రామ నా ఫ్రెండ్ అయితే నేను అతన్ని ఇట్లా పిలిచొచ్చు, రైట్? మై ఫ్రెండ్ డ్రో అ బ్యూటిఫుల్ పిక్చర్, హీఈస్ ఎ గుడ్ పెయింటర్. హియర్ మై ఫ్రెండ్ ఈజ్ ఆల్సో రెఫరింగ్ టు రామ. ఒకవేళ రామ 2018 సివిల్స్ టాపర్ అయితే అతన్ని ఈ పేరుతో కూడా పిలవచ్చు. ఇఫ్ రామ వాజ్ ద సివిల్స్ టాపర్ ఆఫ్ 2018 సివిల్స్, యూ కెన్ ఆల్సో రెఫర్ టు హిమ్ using this name 2018 civils topper. From the next sentence onwards, you will use he. If that person is a woman, you will use she. Now, look at these names in the bold, guys. The first sentence is referring to Rama with his own name, but the second sentence is referring to Rama with respect to the relationship he has with someone we know. ఓకే, మనకు తెలిసిన వాళ్ళ సంబంధీకులు అని తెలుపుతుంది, రామని రెఫర్ చేస్తుంది. రా ఈ సెకండ్ సెంటెన్స్ స్టేట్మెంట్ బిలో ఉన్న పేరు కూడా రామానే రెఫర్ చేస్తుంది. సో రామ ఈజ్ ఆల్సో నౌన్. సీతాస్ హస్బెండ్ ఈజ్ ఆల్సో రెఫరింగ్ టు ద సేమ్ పర్సన్, దిస్ ఈజ్ ఆల్సో నౌన్. ద కింగ్ ఆఫ్ అయోధ్య ఈజ్ ఆల్సో రెఫరింగ్ టు ద సేమ్ పర్సన్, దిస్ ఈజ్ ఆల్సో నౌన్. మై ఫ్రెండ్ అనేది కూడా ఒక వ్యక్తినే సూచిస్తుంది కాబట్టి ఇది కూడా అతని పేరే, దిస్ ఈజ్ ఆల్సో నౌన్. 2018 civils topper is also referring to the same person, so this is also his name. So all these words in the first sentences which are in bold are nouns, but there is a difference, guys. Rama is his personal name, it is noun. Okay, but look at this name, this noun. It is not a single word, it is a group of words. Here also you have got group of words acting as noun. Here also group of words acting as noun. And in the last statement E also you have got a group of words acting as noun. See guys, in English, if a group of words is acting as some part of speech, it is referred to as a phrase. It is referred to as a phrase. Phrase means a group of words which has got a special meaning. In English there are 4 types of phrases. First one, the group of words has to be acting as noun laga పనిచేస్తున్నలా పదాల సమూహం, లేదా ఆ పదాల సమూహం adjective, the group of words must be acting as adjective, లేదా adverb. The last one is preposition. 4 types of phrases are there: noun phrase, adjective phrase, adverb phrase, and prepositional phrase. But funnily, the prepositional phrase or group of words starting with a preposition, it never acts as preposition in the sentence. It must be acting as either an adjective phrase or an adverb phrase. Okay, so effectively you have 3 phrases. మొత్తానికి ఉన్నవి 4 phrases: noun phrase, adjective phrase, adverb phrase, prepositional phrase. కానీ యాక్చువల్గా ఉన్నవి మాత్రం 3. Effectively you have only 3: noun phrase, adjective phrase, adverb phrase. Right? Here we are discussing noun phrase. Group of words, these group of words are acting as nouns. They are referred to as nouns. They are referring to a person, so they are called nouns. But there is a speciality. These are not single words, guys. These are group of words. There are 2 words in this noun. There are 2 words in this noun. 4 words. Here there are 2 words. Here there are 3 words. So these are groups of words. Groups of words referring to a person are referred to as noun phrases. See, another rule you need to remember is not all words in the noun should be in a group. In a noun phrase not all words in the group should be nouns. అన్ని పదాల సమూహంలో ఉన్న అన్ని పదాలు నౌన్స్ అయితే దాన్ని నౌన్ ఫ్రేజ్ అనలేము. See this, guys. Let us take the example of Narendra Damodar Das Modi. There are 3 words. Are you going to call this noun or noun phrase? Try to understand it like this. There are 3 words. Let us see what is each word. Narendra, adi ayana peru, personal name, that is noun. Next, Damodar Das. Gujaratis have this habit of adding their father's name to their name.
So అది కూడా పేరు, that is also noun. Modi is his family name, that is also noun. ఇక్కడున్న three words, there are three words in this noun and all are nouns. In that case, you don't call it as a noun phrase, guys. Remember, noun doesn't become noun phrase, it becomes noun. Okay? So this is Narendra Damodar Das Modi is noun. Best example is your name. Your name has more than one word, but each of those words is a noun in turn. So your name gets, even though it has got more than one word, you should not call it as noun phrase. It is noun. Now come back to these nouns, these names. Sita's husband. Here, husband is noun. Sita's is acting as, even though it is possessive noun, its position is before another noun. It is occupying, Sita's is a possessive noun occupying the adjective position. So you need to treat it as an adjective. There are two words in this noun and those two words form a phrase. Why do you need to call it as noun phrase but not noun? You have got two words, one of them is noun and the other one is acting as adjective. So adjective plus noun is a noun phrase. Now coming to this, there are four words. The first one here is the article, king is noun, of is preposition, Ayodhya is another noun. So you have got article, noun, preposition, noun. Four words, but not all four are nouns. నాలుగు పదాలు ఉన్నాయి కానీ అన్ని నౌన్స్ కాదు, కాబట్టి దీన్ని నౌన్ ఫ్రేజ్ అనాలి. మై ఫ్రెండ్, నెక్స్ట్ వన్. ఇక్కడ కూడా టూ వర్డ్స్ ఉన్నాయి. ఫ్రెండ్ ఇస్ నౌన్, మై ఇస్ వాట్, చాలా మంది మై ఇస్ ప్రొనౌన్ అనుకుంటారు. నో గైస్, దిస్ ఇస్ అడ్జెక్టివ్. సో adjective plus noun, it becomes noun phrase. 2018 civils topper. Here also, topper is noun, civils and 2018 both are acting as adjective. So here in this name you have got adjective, adjective and noun. So this is also noun phrase. So guys, more about noun phrases when we get to when we are actually doing nouns class. Now remember this, how to differentiate between noun and a noun phrase. Noun phrase అనేది ఎట్లా గుర్తుపట్టాలి? Let us take an example, రామారావు. ఈ పేరులో కూడా రెండు పదాలు ఉన్నాయి. There are two words in this. First one is Rama, his personal name. Rao is the name of his caste or family name. So there are two nouns in this name, noun and noun. Noun plus noun becomes noun. It is not a noun phrase, remember. Then let's go to the PM of India. Again here, the is article, PM is noun, of is preposition, noun. Article, noun, preposition, noun. Different words forming a group. వేరే వేరే పదాలు ఒక సమూహం లాగా ఏర్పడినాయి. So it is referred to as noun phrase. Then our PM. PM is noun, our is adjective. So adjective plus noun. Different words, that is noun phrase. Here also India's PM, that is also noun phrase. BJP Parliamentary Party President. This is also noun phrase. Okay guys, that's how you differentiate between a noun and a noun phrase. Next. Exercise 3. Divide these following names as nouns or noun phrases. Write your name here. Your name is always a noun. Write your mother's name here. Your mother's name is also always noun. VVS Lakshman. VVS Lakshman. Vangipurapu Venkata Sai Lakshman. There are four words in his name, but each word is again a noun. Noun. It becomes a noun, not a noun phrase. Remember, the king of Ayodhya we have just seen, that is a noun phrase. Next, Sita's husband, this is also a noun phrase. Next, my friends. Friends is noun, my is adjective, this is also a noun phrase. Next, the manager, article,
plus noun, noun phrase. His cousins, relatives. Relatives is noun. Cousins is possessive noun. Its position is adjective. There is another adjective here, that is his, so it is noun phrase. The Pandavas, article plus noun, this is also noun phrase. The money in my pocket. This itself is enough for you to decide that this is a noun phrase. Article, noun, preposition, adjective, another noun. Why is my not a pronoun? Why is it an adjective? Anedi? We'll discuss it in pronouns class. Next one. Now, divide the following now names as singular or plural subjects. Okay, and also try to use a suitable pronoun from persons table to refer to this name. Write your name. Remember, you are the speaker. Okay, write your name. Suppose your name is Suma. How would you? Are you singular or plural? You are alone, but you become a plural subject. Enduku, from the above table, which word will you use to refer to yourself while you are speaking? You say I, right? I is a plural subject, right? So this is your name is always a plural subject. Next, your mother's name, that is singular, third person singular. VVS Lakshman, third person singular. The king of Ayodhya, third person singular. Sita's husband, third person singular. My friends, third person, this is plural. You will refer to them as they. Alright? The manager, third person singular. You will refer to him as he or she. His cousins, relatives, that is plural. Third person plural. You will refer to them as they. The Pandavas, again third person plural. You all also they is used to refer to them. The money in my pocket, third person singular, neuter gender. You will use it to refer to the money in your pocket. Alright guys. Next. Use a suitable pronoun. We just practiced that. We'll skip it. Next one. See guys. The pronouns she and he are not only used for human beings, they are also used for singular animals or birds if you know their gender. Suppose you have a pet cat and that pet cat's name is, your pet cat's name is Fluffy. Let us assume so. So while starting a discussion about your pet cat, you'll start by saying my pet cat Fluffy, and you say something like my pet cat Fluffy is very active or something like that. అట్లా చెప్పి నెక్స్ట్ సెంటెన్స్ నుంచి ఒకవేళ అది ఆడదైతే ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫీమేల్ యూ షుడ్ రెఫర్ టు Fluffy as she. This is a rule in English, guys. If it is a male cat, you need to refer to him as he. Okay? Now, let us use this example. This dog gave birth to 3 puppies last night. మూడు కుక్క పిల్లలకు జన్మనిది, ఐ మీన్ మూడు కుక్క పిల్లలు పుట్టినాయి దానికి అని చెప్పడానికి. Now, only female dogs can give birth to puppies. That is the reason you need to refer to that dog as she. You should not use, you know the gender of the animal in this case. So you should not use it to refer to that dog, guys. You should use she. Right? So next, let's go to the next one. So if you do not know the gender of the animal or bird, in that case, only in that case, you need to refer to that animal as it. Remember, let's take this example. A cat is on the tree. Okay, you're talking about a cat which is sitting on the tree. Now, there is no way you can confirm the gender of that animal, right? So you cannot use he or she to refer to that animal. ఇక్కడ he గాని she గాని వాడలేము, ఎందుకంటే దాని జెండర్ మనకు తెలియదు కాబట్టి. సో ఈ కేసులో you need to refer to as it and continue the sentence. It is looking for a bird to hunt or whatever. Okay guys, suppose there is a peacock which is dancing with its feathers spread. పింఛం ఇప్పుకొని నాట్యం చేసిన నెమలి ఉంది. How would you refer to it? She or he?
Guys, only male peacocks have feathers. Female peacocks are like hens. Actually, the females of that species are not referred to as peacocks but peahens. Okay, so you need to refer to that peacock which is dancing with its feathers spread as he. Similarly, a lion with a mane అంటే గొంతు చుట్టూ జూలు ఉంటే కనుక అట్లాంటి లయన్ని హీ అని రెఫర్ చేయాలి. ఎందుకంటే ఓన్లీ మేల్స్ హ్యావ్ దట్ మెయిన్ ఆ జూలు ఉంటుంది మేల్ లయన్స్కి మాత్రమే. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. మనుషులలో కూడా ఒక కేసులో యానిమల్స్ లాగా ట్రీట్ చేసి వాళ్ళను షీ కానీ హీ కానీ అనకుండా ఇట్ అని రెఫర్ చేస్తారు. In one case, humans, like animals, are referred to as it instead of either she or he. అది ఏ కేసులో అంటే ఒకవేళ సబ్జెక్ట్ కనుక బేబీ కానీ చైల్డ్ కానీ ఇన్ఫెంట్ కానీ అయితే యూ షుడ్ నాట్ యూస్ he or she to refer to that subject from the next sentence, guys, because baby is used for both boys and girls, male babies and female babies also. Child is also common gender. It can be either male or female. Infant can also be either male or female. So you should not use either he or she in this case. You should use it. Animals laga it and refer చేస్తారు. One example is the baby is crying and start చేసే discussion. Next sentence నుంచి to refer to the baby, do not use either he or she. You should use it. Alright, next. This is a small test. Use a suitable pronoun from person's table to refer to the subjects of the first sentence and fill the blank given in the second sentence. E blank lo suitable pronoun use chesi person's table nunchi you need to fill the blank. You and Ram. ఇక్కడ కూడా ఇమాజిన్ గైస్, నువ్వు మాట్లాడుతున్నావు నాతో మాట్లాడుతున్నావు అని ఊహించుకోండి. ఆల్రైట్, యు అండ్ రామ్. What is it, guys? నువ్వు రామ్, మీరు అంటాం, రైట్? It is you, right? From the next sentence onwards, you will refer to this subject as you. Okay. Ram, Hari and I. What is this one? From the next sentence onwards, how will you refer to that subject? Ram, Hari and I. Remember, guys, Nenu, Hari, Ram. Ram, Hari, Nenu. Memo item, right? In Telugu. So in English it is we. Your parents. You're talking with me. You're talking about my parents. So you are first person. I am your second person. My parents are your third person, right? So third person, more than one, plural case. You say they. Sorry. Next, Hari's brother. This is not about yourself. This is not about first person. This is also not about me, the second person. This is about third person. Brother is single, so it is singular. Brother is masculine, so third person singular, masculine gender. Which word will you use here? It is going to be he, right? Now the Himalayas. This is third person plural. So which word are you going to use to refer to the Himalayas? From the next sentence onwards, you are going to refer to them as they. Okay, guys, that's it. Next, the order of pronouns in a normal sentence. How should these pronouns appear? In which order should they occur in a normal sentence? Remember, guys, there are also other types of sentences. So in a normal sentence is specifically mentioned here. So they should occur in second person, third person and first person order. Okay. There are some examples here. I and my parents. I and my parents. Is this right? No, guys, this is not right, because the order they should appear in is second person, third person, first person. But here it is first person and third person. Second person is not there, so ignore it. Second person లేదు కాబట్టి ignore చేయండి.
ఉన్న పర్సన్స్ థర్డ్ పర్సన్ లేదు కాబట్టి ఇగ్నోర్ చేయండి. థర్డ్ పర్సన్ ఇస్ నాట్ దేర్. దిస్ ఇస్ మిస్సింగ్. సో which order should the second person, first person and second person come in this sentence? It has to be second person first, only then first person should come. That is a mistake here. It is mentioning first person and second person. That's not the correct order. This is the correct order. You should say my parents and I. This is the most commonly committed mistake, guys. Most people do not know this. Now, Hari, you and I will meet this evening. Here also. Hari is third person, you is second person, I is first person. Can it come in 3, 2, 1 order? No, guys, it has to be 2, 3, 1. It has to be second person you, third person Hari, and first person I. So this method is wrong. You need to follow this one. Second person, third person, first person order. Ram and you. Is it right? Ram is third person, you is second person. Can they come in that order? First person is missing, so ignore this. The remaining two should come in which order? Second, third. But Ram is 3, 2. This is wrong, guys. Correct it. You should write it in this method, in this order. You and Ram. Okay, guys. Next. The order of pronouns in a sentence expressing an unpleasant situation. ఒకవేళ ఒక ఇబ్బందికరమైన సిచ్యుయేషన్ ఎక్స్ప్రెస్ చేసే సెంటెన్స్లో ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్ షుడ్ బి 1, 2, 3 అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఓకే, ఇన్ ఏ నార్మల్ సెంటెన్స్ ఇట్ ఈస్ 2, 3, 1, second person, third person, first person. But in an unpleasant situation, a sentence expressing an unpleasant situation, it has to be 1, 2, 3. Now, see this example. You, he and I will be punished by the principal for not attending college yesterday. Okay, guys, but look at the order. This is talking about something unpleasant, right? Punished gurinchi maatladutundi. So this is a sentence expressing an unpleasant situation. Here the order should be 1, 2, 3, but here it is you is second person, 2, he is third person, 3, I is first person, 1. It is 2, 3, 1. That is not allowed. It has to be I, you and he. Alright, guys. One more thing. See here, guys. We have seen, right? Here afterwards, here we discuss that because these words can only occupy the subject position, these are going to be referred to as subjects. Subjects means not just these pronouns, any nouns that are referring to these persons can also be referred to as subjects. So here onwards, subjects ante I, we, you, they కావచ్చు, I, we, you, they, she, he, it కావచ్చు, లేదా వాటికి suitable nouns కూడా కావచ్చు, as in this case. Okay, as in this case, Ramani, he annam. So he is also subject in this sentence. In the first sentence, Rama is also subject. Similarly, any nouns or suitable pronouns to refer to them are referred to as subjects. So this is the end of the first lesson, that is persons lesson in general English class. Thanks for listening, guys. I know it is boring, but you will find out its use when you actually progress in the course. This is very, very helpful. Don't miss even a single sentence of a single word of explanation, guys. This is very, very important. Intakana ekku stress cheyalenu nenu. As promised, guys, I'm bringing you the world class English, competitive English coaching to your doorstep. ఏ ఇన్స్టిట్యూట్కి పోకుండానే you are going to learn these things free of cost. All I need is subscriptions, likes, and press that bell icon so that you get notification every time I upload a new video. You don't have to come and keep looking at keep searching on my YouTube channel ఇంకోటి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసిందా లేదా అని చూడాల్సిన అవసరం లేదు. వెనెవర్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన అనుకుని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఎప్పుడైతే నేను కొత్త వీడియో అప్లోడ్ చేస్తానో మీకు ఆటోమేటిక్గా మెసేజ్ వస్తుంది,
This guy has uploaded a new video. Go check it out on it. Okay. Thank you so much, guys. Thank you very much. We'll meet in the next video, in the next class. Thank you very much.